చూస్తున్నాం మందిరాలు దేవుని చిత్తానుసారంగా కాకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు చూస్తున్నాగా, ఎవరిష్టానుసారంగా వాళ్ళు మందిరాలని మార్చేస్తున్నారు. ఆరాధన క్రమం అల్లరి ఎన్ని మనం యూట్యూబ్లో చూస్తున్నాము. దేవుని సన్నిధి అనే భయం లేదండి, అనే భయం పోయింది. ఎవరి ఆలోచన కొలది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అల్లరికి తావిస్తున్నారు. దేవుని సన్నిధిలోనే అల్లరికి తావిస్తున్న రోజులకు మనం వచ్చేసాం. ఈ పరిస్థితుల్లో దేవుని మందిరం యొక్క విశిష్టత ఏంటి, దేవుని మందిరంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఈ విషయాల్లో మనం చూడబోతున్నాం. ఈ దేవుని మందిరంలో మొదటిగా దొరికేది క్షమాపణ. దేవుడు మనలను క్షమించడానికి మనకున్న ఏకైక మార్గం దేవుని మందిరమే. దేవుని మందిరములకు మనము చేరి మొరపెట్టినప్పుడు తప్పక దేవుడు క్షమిస్తాడు అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ